మన మాస్టర్ విద్య. గుడ్లు పీకేస్తా విద్య. అవునండి, ఇలాంటి విషయంలో తమాషాలు చేయకూడదు. శుభ్రం పాటించాలి కాదనను, కానీ అలాంటి ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు అందరూ తల చేయ వేయాలి. ఏదో ఆర్డర్ వేసినట్టు చెప్తే నా కొళ్ళు మండిపోతుంది. మీరు వెళ్ళకండి, ఎవరేం చేస్తారో నేను చూస్తాను. విద్యలో ఇంకో కోణం ఉంది. ఇప్పుడే ఇలా ఉంది, రేపు అసలు విషయం తెలిస్తే మర్డరే. చచ్చాను. కోట్లు సంపాదించినా ఆ ఆదినారాయణ గారికి డబ్బు విలువ తెలియడం లేదు. అయినా ఆడపిల్లకి ఆస్తి రాసిచ్చేవాణ్ణి ఎర్రిబాగులోడంటారు. రేపొద్దున ఇంట్లో ఉన్న కొడుకు కోడలు చూస్తారే గాని అత్తారింట్లో ఉన్న ఆడపిల్లొచ్చి ఆయన బాగోగులు చూడలేదు కదా. ఛే, ఆ ఆదినారాయణ ఇలాంటి పిచ్చి పని చేస్తాడని అనుకోలేదమ్మా. ఏం చేస్తాం, అంతా నా కర్మ. ఈ మధ్య ఆడపిల్లలకు కూడా తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వాలని రూల్ ఒకటి చచ్చిందంట కదా. రూల్స్ ఫాలో అయ్యేవాడికే రూల్స్ అక్క. మరే అడిగితేనే ఆస్తి ఇవ్వడం లేదు, అడగకుండానే ఇస్తానంటున్నాడు మీ మావయ్య. ఇద్దరు కూతుళ్ళకి చిన్న కొడుక్కి ఇవ్వగా ఇంకా మీకేం మిగులుతుంది పద్మా? అయినా మీ ఆయన అలా ఎలా ఒప్పుకున్నాడు? మన బంగారం మంచిదైతే కదా పిన్ని. పెళ్ళై 7 ఏళ్లయింది, అయినా సరే 7 ఏళ్ల పిల్లాళ్లాగా తండ్రి మాట జవదాటడు. నోరు తెరిచి ఏమీ మాట్లాడు, ఎదురు మాట్లాడు. అసలు ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. మీ మామయ్య ఆస్తి పంచిచ్చిన మరుసటి రోజే హారతి కర్పూరంలా ఆస్తి మొత్తం అప్పుల వాళ్లతో కరిగిపోతుంది. ఆ విషయం మా మావయ్యకి తెలీదా? తెలుసు అనుకుంటానే. తెలిసినా కూతుళ్ళనిచ్చాడు కదమ్మా. ఏ తండ్రికైనా కొడుకు కంటే కూతురంటేనే ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. అప్పుల్లో ఆస్తి కరిగిపోగానే మళ్ళీ పుట్టింటి మీద విద్యానిధులు పడితే ఖచ్చితంగా పడతారు. ఎందుకంటే గణపతోళ్ళ చరిత్ర అట్లాంటిదే మరి. రేయ్, మీరు మరీ పద్మశ్రీని భయపెట్టకండ్రా. మన ఇంటికొచ్చి చెప్పింది కదా, మనమే ఏదో ఒక ఉపాయం చేద్దాం. మనకి పద్మ ఎంత సహాయం చేస్తుంది? నిజమేనా? సొంత తమ్ముడి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది. నువ్వేమీ దిగులెట్టేసుకోకమ్మా. నువ్వు నాకు కూతురు లాంటిదానివి. కాదు కాదు, కూతురువే. రేపు నల్ల పూసలు గుచ్చే పండుగేదో ఉంది కదా, అక్కడికి అమ్మలక్కలు కూడా వస్తారు కదా. వస్తారు, అప్పుడే ఆస్తి ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. ఇచ్చేస్తారు కూడా. కానీ మనమివ్వనివ్వంగా. ఎలా బాబాయ్? 4 పేపర్లలో ఆస్తి రాసి మీ మామయ్య వాళ్ళకిచ్చేలోపు 40 పేపర్లలో వాళ్ళ దరిద్రాన్ని మీ మామయ్యకి తెలిసేలా చేస్తాను. పద్మకింకా అర్థం కాలేదనుకుంటండి. ఊర్లో చుట్టుపక్కల వాళ్లకున్న అప్పులోళ్ళని ఉసిగొలుపుతాను. వాళ్ళు మొహాన విసిరేసిన పేపర్లు చూసి మీ మామయ్య బిక్కమొహం వేస్తాడు. ఆస్తి ఇవ్వకుండా ఆగిపోతాడు. చాలా మంచి ఆలోచన బాబాయ్. మంచి వాళ్లకి మంచి ఆలోచనలే వస్తాయమ్మా. నువ్వు ప్రశాంతంగా ఉండు. సరే బాబాయ్, నేను వెళ్ళొస్తాను. వాళ్ళకి ఆస్తి వెళ్లకుండా చేస్తే మనకే లాభమండి. ఆదినారాయణ ఆస్తి పోతుంది కదా. మన పగ ఆ గణపతి వాళ్ల మీదే. ఆదినారాయణ ఆటలో అరటిపండు, ఈ పద్మ సైనికురాలు, మనం రాజులం. రండి రండి. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? అదిగోండి విద్య. అమ్మా విద్య, బావున్నావా? బాగున్నానండి. మొత్తానికి మాస్టర్ని చేసుకోవాలనుకున్న నీ కల నెరవేర్చుకున్నావు. కూర్చోండి. రామ్మా. బాగున్నావా?
నీ కొడుకులిద్దరూ కలిసి నా ప్లాన్ని నాశనం చేస్తే ఏం బావుంటాను? పద్మా, చాలా బాగున్నానండి. మీరు బాగున్నారా? బావున్నానమ్మా. ఎందుకు బాగుండరు? కొడుకులిద్దరూ పెద్దింటికి అల్లుళ్ళయ్యారు కదా. అయ్యో, తప్పుగా అనుకోకండి. ఏ తల్లైనా ఏం కోరుకుంటుంది? పిల్లల జీవితం బావుండాలనే కదా. లక్ష్మీదేవి, పార్వతీదేవి లాంటి ఇద్దరు కోడళ్ళు మీ ఇంట్లో అడుగు పెడితే ఆనందంగానే ఉంటారు కదా అనేదే నా ఉద్దేశం. నిజమేనమ్మా, అంతా పైవాడి దయ. మీ గణపతి మా విద్య విషయంలో అయితే పైవాడి దయ అనుకోవచ్చు. సుబ్బు మాత్రం పక్కా ప్లానింగ్తో నిధిని పెళ్లి చేసుకుని తన తలరాతని మార్చుకున్నాడు. మామూలుగా ఉండదు మా చిన్న బామర్దితో. పెళ్లిలో అల్లుడిచ్చిన ట్విస్ట్ గురించి 25 ఏళ్ళైనా చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కథలుగా చెప్పుకుంటారు. గొప్ప విషయమే అన్నట్టుగా, అంతే కదా. ఒకసారి దొంగలా నిధి మెళ్ళలో తాళి కట్టావు, ఇప్పుడు మళ్ళీ దొరలా తాళి కడుతున్నావు సుబ్బు. పద్మ, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకమ్మా? ముందు జరగాల్సిన పూజ గురించి చూడండి. అందుకే కదా మావయ్య గారు నేనొచ్చింది. మా మావయ్య గారు రావాలి కదా, మీరు కంగారు పడకండి. అదిగో మామయ్య గారు వచ్చేసారు. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం. రండి మావయ్య. నమస్కారం. నమస్కారం. నాన్నా, విద్య, ఎలా ఉన్నావని నిన్ను అడగనమ్మా. ఎందుకంటే నువ్విష్టపడ్డవాడి చిటికన వేలు పట్టించి కూతుర్లా చూసుకునే పార్వతమ్మ చేతుల్లో నిన్నుంచాను. వాళ్ళ ప్రేమతో పుట్టింటిని మర్చిపోయేలా చేస్తారని నాకు తెలుసమ్మా. అత్తింటి వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నా పుట్టింటిని ఏ ఆడపిల్ల మర్చిపోదన్నయ్య గారు. కన్నీళ్లు కార్చేసి విద్యక్క నాన్న దగ్గర అందరి దగ్గర మార్కులు కొట్టేసింది. నేను అలా చేయకపోతే బాగోదు. నాన్నా, బాగున్నావా నాన్నా? బావున్నానమ్మా. నిధి, నువ్వు ఆనందంగానే ఉన్నావు తల్లి? నాకిక్కడ ఇద్దరు అమ్మలు నాన్న. ఒకటి అక్క అయితే ఇంకొకరు అత్తయ్య. బాగుండకుండా ఎలా ఉంటాను? గణపతి, చూడరా, చక్కగా అనుకుగా ఉండే విద్య లక్ష్మీదేవిలా మన ఇంట్లో అడిగెట్టింది. కానీ నువ్వు పూర్తిగా తనని నీ జీవితంలోకి రానివ్వకుండా తప్పించుకుంటూ తిరగడం ఎంతవరకు కరెక్టో ఆలోచించరా. నాకు మాత్రం విద్యని దూరం పెట్టాలని ఎందుకుంటుంది మావయ్య? తనకు నిజం తెలిసిన రోజున మోసగాడిగా నేను తన ముందు తల దించుకోకూడదని దూరంగా ఉంటున్నాను. కానీ ఇలా అన్నాడురా. తెలీదు మావయ్య. అమ్మా పార్వతమ్మ, టైం అయిపోతుంది. పూజ మొదలు పెడదామా? అలాగే జానకి. విద్య, నిధి, పూజ మొదలు పెట్టండి. వెళ్ళమ్మా, వెళ్ళు.
బాబు, అమ్మాయి మెళ్ళో పసుపు తాడు కట్టి ఆ తాళిబొట్టు తీసివ్వండి. అమ్మ పద్మ, అది తీసుకెళ్ళి ముత్తైదువులకివ్వు. పార్వతమ్మ, పూసలు గుచ్చడం పూర్తయింది. అమ్మ పద్మ, నీ చేత్తో ఇవ్వమ్మా. వరలక్ష్మి వ్రతం పండగ రోజే మీకిలా పూసలు గుచ్చటం చాలా మంచి శుభశకునం విద్య. గణపతి, విద్య, సుబ్బు, నిధి వెళ్ళి అన్నయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఆ అక్షతలివ్వండి. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండమ్మా.
నిధి ఇప్పటికీ నా దృష్టిలో చిన్నపిల్లే. గల్లు గల్లుమంటూ అటు ఇటు తిరుగుతూ ఆనందాన్ని పంచే నా కూతుళ్ళు ఇంట్లో లేకపోతే మా ఇల్లు పోసిపోయింది. చాలా బాధ అనిపించింది. ఇక్కడికొచ్చాక నా కూతుళ్ళ సంతోషాన్ని చూసి నాకుండే ఆనందంతో నిండిపోయింది. అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఉట్టి సారే తీసుకొచ్చారేంటి మరి? ఏం తమ్ముడు, సారే కాక ఇంకేం తెస్తారు? నువ్వు కాస్త కోపడకన్నయ్యా. ఇలాంటప్పుడు పుట్టింటి నుంచి ఆడపిల్లకి చిన్న చిన్న కానుకలు ఇస్తారు కదా అని నా ఉద్దేశం. ఆ? నిజమే అప్పారావు, నా కూతుళ్ళకి నేనేమిచ్చినా నా ప్రేమ ముందు అవి తక్కువే అవుతాయి. అయినా తండ్రిగా నా బాధ్యతని నేను ఈరోజు పూర్తి చేయబోతున్నాను. బాధ్యత ఏంటది? నాకు 4 పిల్లలు. నా కొడుకులతో సమానంగా నా కూతుళ్ళకి కూడా నా ఆస్తిని ఇవ్వబోతున్నాను. ఇలా ఆస్తి కూతుర్లకి ఇవ్వడానికి మీ కొడుకులు ఒప్పుకున్నారా అండి? ఆ విషయంలో నాకంటే నా కొడుకులే ముందుంటారమ్మా. మా ఆయనంత ముద్దపప్పు ఈ రోజుల్లో ఎవ్వరూ ఉండరేమో. అంతా నా కర్మ. ఛ! నన్ను క్షమించండి మావయ్య గారు. నేను మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. కొన్ని పరిస్థితుల వల్ల మీకు నాకు మొదటి నుంచి పడేది కాదు. పైగా మిమ్మల్ని మోసం చేసి నిధి మెడలో తాళి కట్టాను. నా మీద ఎంత కోపం ఉన్నా తప్పక అల్లుడిగా అంగీకరించారు అనుకున్నాను. కానీ జరిగిందంతా మర్చిపోయి మనస్ఫూర్తిగా నన్ను మీ అల్లుడిగా అంగీకరిస్తారనుకోలేదు. కాలం మనుషుల చేత తప్పులు చేయిస్తుంది. వాటిని సరిదిద్దుకునే సమయాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు సరిదిద్దుకునే సమయంలో ఉన్నా. నా కూతుర్ని బాగా చూసుకుంటూ జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తావని నేను ఆశిస్తున్నాను సుబ్బు. తప్పకుండా మావయ్య. మంచోళ్ళ ఎంత బాగా నటిస్తున్నావురా. ఏంటి పద్మ అలా ఉన్నావు? ఆస్తి పంచడం నీకిష్టం లేదా ఏంటి? హ? మీరు భలేవారే పిన్ని గారు. మా మావయ్య ఇస్తుంది నా ఆడపడుచులకే కదా. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు నా కూతురు లక్కీ ఎంతో, విద్యా నిధులు కూడా అంతే. ఎక్కడైనా కూతురు కాస్తిస్తుంటే తల్లికి ఇష్టం లేకుండా ఉంటుందా? ఈ డైలాగు కాస్త ఓవర్గా అవ్వలేదు? మీరు కాసేపు సైలెంట్గా ఉండండి. విన్నారుగా, ఇది నా కుటుంబం. ఇది గొప్ప కుటుంబమే. కానీ వీళ్ళ కుటుంబం గురించే మీకు పూర్తిగా తెలీదు. అమ్మయ్యా, విఘ్నేష్ వచ్చేశాడు. ఇక రచ్చ మొదలవుతుంది.